హాయ్ గైస్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అనమాట. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చలో మా కాలేజ్ అయితే చూపిస్తా ఈరోజు. డాడీ ఉంటా మరి, బాయ్. స్పెట్స్ బాక్స్, కీసు, మరి బ్యాంక్ బుక్ అనమాట, ప్రింట్ వేయించాలి. ఆ పనులన్నీ చూసుకుని వచ్చేద్దాం. చవాలే ఒక బిడ్డ వీటిని లోపలికి తోసేసి మన బండి ఏంటి ఏంటి డాడీ, నేను చూసుకుంటాలే. అమ్మమ్మ స్టార్ట్ అయిపోతాం మరి. స్టెబిలిటీ మిస్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కింద పెట్టుకుంటే ఇదనమాట. కాబట్టి ఏం చేయలేము ఇంకా. స్పీడ్ మీటర్ వైపు చూడకూడదు బాబు, అది పని చేయదు మన బండికి, అదే స్పెషల్. ఓకే, ఇంకంటే ఇప్పటి నుంచి మా కాలేజ్ లిటరల్లీ ఒక 5 అంటే ఒక 12 to 13 కిలోమీటర్స్ అలా వస్తుంది. మామిడి వెళ్ళాలన్నమాట. నేను ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి డిగ్రీ థర్డ్ ఇయర్లో అయితే ఉన్నాను, 6th సెమిస్టర్ రన్నింగ్. ఓకే, మరి ప్రాజెక్ట్ పని ఏదో ఉందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట మేడంకి. అందుకని చెప్పేసి తీసుకెళ్తాను. వెళ్ళిన తర్వాత చూపిస్తాం మా కాలేజ్ ఎలా ఉంది ఏంటి. మీరే షాక్ అయిపోతారు అనమాట. ఇది మా కాలేజా ఏంటి నాయన వాము అంటారు అనమాట. అట్లా ఉంటుంది మా కాలేజ్. కాకపోతే ఏంటి మామ ఎక్కడ ఎలా అని చెప్పడానికి రిటర్న్ వచ్చేటప్పుడు చెప్తాను ఏంటనేది. ఎంత బ్రో ఎక్కడ జాయిన్ అయ్యామని చెప్పేసి అలా చాలామంది అడగచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈలోపు. ఓకేనా, జర్నీ అయితే ఎంజాయ్ చేసేయండి. ఓకే చలో. డబ్బులు ఇస్తున్నాం మరి. బయట ఆజా వచ్చేసి కట్టాలి మన జేబులోకి వెళ్ళి డబ్బులు కాదు. బ్లాగింగ్ పెడితే అందరం మనం అనుకుంటున్నాం డిఫరెంట్గా. స్టార్ట్ అయిపోతుంది.
అదొక ఇదన్నమాట. కొంచెం ఆ షైనెస్ వదిలేసి చెయ్యాలి మనం, అప్పుడు ముందుకు వెళ్ళగలం. రోడ్ అయితే బాగానే ఉంటుంది మామ, పర్లేదు మాదిరిగా. షేకింగ్స్ ఎక్కువ, ఏం చేస్తాం తప్పదు కదా. వచ్చేసాం, ఆల్మోస్ట్ బెక్కలు కూడా దాటేసాం. మనీ అయితే తీసుకున్నాను, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కట్టాలన్నమాట. కాబట్టి ఇంకా కట్టేసి క్లియర్ చేసేద్దాం. పాత ఒకటి ఉంది, ఒక 900 దాంట్లో, అవి ఇవన్నీ కలిపి కట్టేసి క్లియర్ చేద్దాం. స్టార్టింగ్లో ఏముండదు 3 years వరకు, కానీ ప్రాజెక్ట్లో మాత్రం మామూలుగా బాగుంది కాసి. నిజంగా లెటరల్లీ వాము, ఎందుకురా నాయన ఫీజు కట్టి ఎక్కువ అవుతుంది కదరా అనిపిస్తుంది అనమాట. మా కాలేజ్ అయినా అన్ని కాలేజీలు అంతైనా నాకేం తెలీదు, అలా వెళ్ళిపోద్ది కదా ఫామ్లో అని చెప్పేసి జాయిన్ అయ్యాను. ఏం చేస్తాం, మనకు సర్టిఫికెట్ ఇంపార్టెంట్. డిగ్రీ లేకపోతే దరిద్రం అమ్మా, నిజంగా దరిద్రం అంతే, చేసేదేముంది చెప్పండి. అందుకని చెప్పేసి కట్టామన్నమాట. 2 years నుంచి బ్లాగ్స్ షూట్ చేయాల్సింది, కానీ కొంచెం ఎందుకులే అని చెప్పేసి అలా 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 వెనకబడిపోయింది. నిన్న వెళ్ళి కంప్లీట్ చేస్తారు మా క్లాస్మేట్స్ కొంచెం మంది. ఈరోజు నేను ఒక్కడనే మేడంని అడిగాను అనమాట. మేడం నేను కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది మేడం ఎలా అని చెప్పేసి నిన్న ఎక్స్క్యూజ్ చేస్తాను. ఈరోజు వెళ్ళి బతిమాల మేడంని, మేడం కొంచెం చేసి పెట్ట మేడం అలాగని చెప్పేసి మనకన్నీ మేడం వల్ల చూసుకుంటాం. కానీ పర్లేదు, సపోర్ట్ అయితే మాత్రం బాగుంటుంది లోపల ఫ్యాకల్టీ అండ్ ఇంకా సార్లు అయితేనే. ఫ్యాకల్టీ సపోర్ట్ అయితే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే ఈ ప్రాక్టికల్స్ పరంగా కానీ. అయితే సబ్జెక్ట్ పరంగా ప్రాక్టికల్స్ పరంగా చూసినట్టు సపోర్ట్ అయితే సూపర్, బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. దగ్గరికి అయితే వస్తాం. ఏం తినలేదు, పొద్దున్న లేసి తినకుండా స్టార్ట్ అయ్యాం. నాకు ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే అంతగా ఆగలేదు, పని అయిన తర్వాత. కాబట్టి అయిన తర్వాత క్యామ్ అయితే మారుస్తా, దగ్గరికి వస్తాం. కాలేజ్ అది కానీ మా కాలేజ్ వచ్చేద్దాం ఫైనల్గా. చాలా లోపలికి వెళ్ళి పని కానిచ్చి వస్తా, వెయిట్ చేయండి అంతవరకు. హలో గైస్, మొత్తానికి అయితే మనం ప్రాక్టికల్స్కి అయితే వచ్చేసినాము. చూడండి మనకు ఒక కంప్యూటర్ ఇచ్చారు, ఇది మ్యాటర్, ఇది కీబోర్డ్ అనమాట, ఇది మౌస్ అనమాట, ఇది CPU అనమాట. చల్లో మామ, పని అయితే అయిపోయింది. లోపల అయితే చిన్న వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టేశారు మేడమే మనకి. మొత్తం అంతా క్లియర్గా PDF డైరెక్ట్ మన మెయిల్కి అయితే వస్తుందన్నమాట. ఇంకా మా కాలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మామ, బాగుంటుంది మంచిగా. గ్రౌండ్ ఇటువైపు కాదు అటువైపు ఉంటుంది. ఇది PPT వాళ్ళకి అయితే సూపర్ ఎక్సలెంట్ కాలేజ్ చెప్పాలంటే నిజంగా. ఇంకా బేసిక్గా మిగతా వాళ్ళు కూడా చదవచ్చు, బట్ నో వరీస్ అనమాట. ఓకే, ఇంకేటి మరి బయలుదేరిపోదాం. చలో PDF దగ్గరికి వెళ్ళి మేడం పంపిన PDF అయితే అక్కడ ఇచ్చేయాలంట, ఇచ్చేసి PDF తీయించుకోమన్నారు. మళ్ళీ మండే రావాలి కాలేజ్కి. వాము పారనాయను ఇదేంది అయ్యో ఇదో అన్నట్టు ఉంటుంది అనమాట. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. వెళ్ళి PDF అయితే ఇచ్చేసి అంకుల్ గారితో మాట్లాడదాం. చలో PDF దగ్గరికి వెళ్దాం. మరి వెయిట్ చేసి మొత్తానికి అయితే చేయించేసాను. PDF 65 pages అంతే, 30 రూపీస్ ఏమో పడ్డది అనుకుంటుంది. కొనకుండా కాదు, 130. ఫోన్ పే, ప్రింట్ ఫోన్ పే.
అయిపోయింది. చాలా ఇంకా సేద ఇంటికి వెళ్ళిపోవడం మనం ఇంకా ఎక్కడ ఆగొద్దు. అక్కడ మరి స్టార్ట్ అవుతాం. చాలా గైస్ పని అయితే మొత్తం అయిపోయింది అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది పని అంతా. అండ్ స్పైరల్ దించేసాం. అండ్ ప్రాజెక్ట్కి కొంచెం ఫీజు కట్టాల్సి ఉంటే అది కూడా పే చేస్తాను. క్లియర్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. బ్లూటూత్ అయితే తీసుకుందామని వెళ్ళాను గైస్ నిజంగా. కానీ ఆన్లైన్ కంటే ఇక్కడే 300 ఎక్స్ట్రా చెప్తున్నారు ఆఫ్లైన్లో. కాబట్టి ఇంకా బయట తీసుకుందాం. ఇంటికి ఇంకా కాకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి. చూపిస్తా అది కూడా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చూద్దాం ఏమవుతుందో మరి. 300 ప్లస్ చేస్తాం మైనస్ అయితే చూడాలి. ఎక్కడ బెటర్ ఆప్షన్ ఉంటే మనకి అక్కడే అనమాట. కాబట్టి ఇంకైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. ఆల్మోస్ట్ సగం దూరం కూడా వచ్చేసాను. వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి అమ్మయ్యా ఫైనల్ ఇంటికైతే రీచ్ అయిపోయాం గైస్. బాబు ఎండలు మామూలుగా లేవన్నా బయటికి పోమాకండి అన్నావు. చచ్చి పూడిస్తామన్నావు. ఈ బ్యాట్కి అనమాట. బ్యాట్ కింద స్టిక్కర్ అంటించాలి. టవ్ గార్డ్. నోరూరించే పన్నీర్ కర్రీ. ఇక్కడ పెట్టేసి చచ్చి మీద గంట అయితే కొట్టేయింది. టైం 12 అయిపోయింది. ఓ మై గాడ్. కానీ మనకి ఇంకా టైం ఉంది. డ్యూటీ మనకి 2కి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. తొందర పడకుండా ఇంకా 2 మినిట్స్ ఇంకా 2 అవర్స్ ఉంది కాబట్టి నో వర్రీస్. కొంచెం నిదానంగా చేసి నిదానంగా వెళ్ళచ్చు. ఏంటి మీ కాలేజ్ ఎలా ఉంది అని చెప్పేసి బయట నుంచి అందరూ అనుకోవచ్చు. కొంచెం పాతదిగా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పాతదే అనుకోండి, కానీ ఒకప్పుడు చాలా హైప్ ఉండేది దానికి. ఈ మధ్యలో కొంచెం తగ్గిపోయింది. అది ఎందుకన్నది మనకు కూడా తెలీదు. కానీ నేను జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మనం డ్యూటీ చేసుకుంటా రెగ్యులర్ చదువుకోవాలి కాబట్టి ఆ కాలేజ్ మనకి ఫేవరబుల్గా ఉందని. అంటే అటెండెన్స్ విషయంలో కానీ లేకపోతే ప్రాక్టికల్స్ విషయంలో కానీ అలాంటిది ఏదైనా కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఆ కాలేజ్లో జాయిన్ అయినా మామ. అది ఒకటే రీజన్. ఒక పక్కన డ్యూటీ చేసుకుంటూ చదువుకోవాలంటే అది మామూలు విషయం కాదు. అది కూడా రెగ్యులర్. మామూలుగా అయితే ప్రైవేట్గా అయితే ప్రాబ్లం లేకుండా, కానీ రెగ్యులర్ అయితే కొంచెం కష్టం కదా. అందులోనే బీఎస్సీ కంప్యూటర్స్ అనమాట. ఈ మ్యాథ్స్ అని అదని ఏదని పొర్ర తింటారు మామయ్యలో. కానీ ఏం చేస్తాం, తప్పదు. సర్టిఫికేట్ కావాలి మనకి, డిగ్రీ కావాలి కాబట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఉన్నాయి బ్యాక్లాగ్స్, బట్ చేయాలి, తప్పదు. అది మరి లాంగ్ అవుతుంది మామ. ఇంకా ఫుల్గా ఒక్క దెబ్బ తినేసి డ్యూటీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మామ ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ గాయస్. ఇష్క్ వాళ్ళ లవ్ యూ గాయస్. బాయ్.